రాంప్రసాద్ గారు, ఇక్కడ మరి ఈ ఒక్క అంశమే కాదు, అల్జీరియన్ బాక్సర్ ఇమానే కెలిఫ్ అతని జెండర్ మీద కూడా ఒక కాంట్రవర్సీ ఉంది. కాంట్రవర్సీ ఏంటంటే అసలు అతను బయోలాజికలీ హీఈస్ అ మేల్ బాక్సర్ అని ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ధృవీకరించింది. ఆ కారణంతోనే వరల్డ్ ఛాంపియన్షిప్ నుంచి అతను డిస్క్వాలిఫై తప్పించేశారు. సో అతను అక్కడ ఆ బాక్సర్ వచ్చి మళ్ళీ ఇక్కడ మహిళల విభాగంలో పోటీ పడడం జరిగింది. ఇప్పుడు ఒక మేల్ బాక్సరు మహిళల విభాగంలో ఎలా పోటీ పడతారు? ఇప్పుడు ఒక టోర్నమెంట్ డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఒలింపిక్స్ అట్లాంటి చాలా ఫేమస్ క్రీడా సంగ్రామంలో ఎలా అనుమతిస్తారు? సో దానికి డెఫినెట్ గా డౌట్ ఉంది. అమ్మాయి పోటీ చేసిన అమ్మాయి కూడా ఇటలీ బాక్సరు 46 సెకండ్లోనే ఆమె ఇక బెంబేలెత్తిపోయింది ఆమె. ఎందుకంటే నా కెరీర్లో ఇంతవరకు ఇంత స్ట్రాంగ్ పంచ్ని నేను ఫేస్ చేయలేదు అని చెప్పి ఇక ప్రాణాపాయం. అంటే బహుశా రింగ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ సివియారిటీ ఏంటి అనేది. డెఫినెట్ అవును, ముక్కు మీద డెఫినెట్ గా తనకు పంచిస్తే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. బాక్సర్స్ కి చాలా సాహసోపేతమైన క్రీడ అది బాక్సింగ్. సో ఇలాంటి సందర్భాల్లో ఒలింపిక్స్ కమిటీ ఖచ్చితంగా ఫెయిల్ అయినట్టే నేను అనుకుంటున్నాను. ఇంకొకటి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మన పోకర్ గురించి మనం మాట్లాడుకుంటే ఆమె యాక్చువల్ గా 52 kgs విభాగంలో పార్టిసిపేట్ చేస్తుండే. 52 kgs విభాగం అనేది ఒలింపిక్స్ లేదు. సో ఆమె ఏం చేసిందంటే ఖచ్చితంగా ఒలింపిక్స్ లో పోటీ పడాలి, సో ఐ వాంట్ టు రెడ్యూస్ మై వెయిట్. సో ఆమె రెడ్యూస్ చేసి 50 kgs విభాగంలో ఆమె పార్టిసిపేట్ చేసింది. సో డెఫినెట్ గా ఒలింపిక్ కమిటీ అనేది ఫెయిల్ అయింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక రూల్ ఉండాలి. అతను ఫస్ట్ గేమ్ అతను కానీ ఆమె కానీ మనం అనుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు అతడు ఆమె అది ఎవరు చేర్చాలి? అది ఒలింపిక్ కమిటీ చేర్చాలి. సో వాళ్ళ దగ్గర ఎట్లయితే 100 kgs ఎక్కువ ఉందని ఎట్లా నువ్వు డిస్క్వాలిఫై చేసావో ఒక ఒలింపిక్ లో బాక్సర్ నీకు తెలియదు ఆ విషయం. సో అంటే పాశ్చాత్య దేశాలకు సంబంధించింది ఒక రూల్, ఆసియన్ సంబంధించింది ఒక రూలా. అదే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర చాలా మట్టుకు మన దగ్గర లోపాలు ఉన్నాయి. బట్ మన లోపాలని కప్పిపుచ్చుకుంటే మన పార్టిసిపేషన్ గురించి మనం మాట్లాడుకుంటే డెఫినెట్ గా ఒలింపిక్ కమిటీ అనేది ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే నాకు రాకూడదు. ఒకరు విమర్శించే ఆ అమ్మాయి విమర్శించే వరకు వచ్చింది అంటే నువ్వు ఫెయిల్యూర్. ఐదర్ ఇప్పుడు అమ్మాయి మళ్ళీ ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో ఆమె పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇదంతా ఈ ప్రశ్నకు ఆన్సర్ లేకుండా పోయింది. అవును, ఎందుకంటే నిర్వహణ లోపంగానే చూడాలి వాళ్ళ. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ చెప్పిన తర్వాత మళ్ళీ అది ఒలింపిక్ ఇంత పెద్ద మెగా ఈవెంట్లో ఎలా అతన్ని మహిళల విభాగంలో ఆడిస్తారనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అది డెఫినెట్గా అది కమిటీ ఆలోచించుకోవాల్సినటువంటి విషయంగానే కనిపిస్తోంది. మనం మొహమాటమే లేదు, ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక విషయం లోపల ఒక విషయంలో ఇంకొకటి ఎట్లా ఉంటుంది, ఒక కంట్రీకి ఒక రూల్ ఇంకో కంట్రీకి ఒక రూల్ అని ఉండదు కదా, అందరికీ ఒకటే రూల్ ఉంటుంది. సో అలాంటి రూల్ అనేది అప్లికబుల్. సో ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఇలాంటిది అంటే ఒక ప్లేయర్ బయటకు వెళ్ళిపోయే అవకాశం. ఇంకొకటి ఏంటంటే మామూలుగా ప్లేయర్లకు ఏం భయం అంటే వీళ్ళు ఎప్పుడైతే ఒలింపిక్స్ లోపల ఎప్పుడైతే వీళ్ళను ఎదిరిస్తారో అంటే రిఫరీలను ఎదిరించడం కానీ అంటే ఒలింపిక్ కమిటీ ఎదిరించినప్పుడు ఏమైతే అంటే వీళ్ళని బ్యాన్ చేస్తారు. సో ఈ బ్యాన్ కు భయపడి చాలా మంది ప్లేయర్లు బయటకి ఏం జరిగింది అనేది బయటకు మాట్లాడడానికి ఇష్టపడరు. ఎగ్జాక్ట్లీ. నిష్పక్షపాతంగా జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా అంటే ఒక స్టేబుల్ గా జరగాలి, ఒక కాన్స్టెంట్ గా ఒక డిసిషన్స్ అనేవి రావాలి. ఎవ్వరు కూడా వేలెత్తి చూపకుండా ఒలింపిక్స్ నిర్వహించాలి. అది ఒలింపిక్ నిర్వహణ. సో మన జపాన్ లో ఉన్నప్పుడు కరోనాలో ఉన్నప్పుడు టైంలో కూడా జపాన్ వాళ్ళు అద్భుతంగా నిర్వహించారు ఒలింపిక్స్ ని. సో ఇప్పుడు కరోనా లేదు, ఏం లేదు, చాలా హాయిగా మరి మన ప్రపంచం అంతా కూడా హాయిగా సంబరాలు జరుపుకోవడానికి ఫ్రాన్స్ అనువైన ప్లేస్. సమ్మర్ ఒలింపిక్స్ అద్భుతంగా జరుపుకోవచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ కి చాలా వెసులుబాటు ఉంది, చాలా మంచి ఫోర్సెస్ ఉన్నాయి, చాలా మంచి క్రీడా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు టెన్నిస్ ఆడడానికి ఆల్రెడీ రోలాండ్ గారోస్ ఉంది ఫ్రెంచ్ ది. ఇలాంటి సందర్భాలలో మన ఒలింపిక్ కమిటీ అనేది చాలా చక్కగా నిర్వహించాలి, అసలు ఎవరు వేలెత్తి చూపించకుండా. కాకపోతే ఎందుకంటే ఒక ఇండియానే విమర్శిస్తుందా అంటే అలా కాదు కదా, చాలా కంట్రీస్ విమర్శిస్తున్నాయి. ఇప్పుడు తైవాన్ కూడా విమర్శిస్తుంది. ఇప్పుడు తైవాన్ కూడా అతను పురుషుడు అని చెప్పి డిస్క్వాలిఫై చేశారు, వాళ్ళు కూడా కేసు చేస్తున్నారు, వాళ్ళు కూడా ప్రశ్న. సో ఇలాంటి సందర్భాల్లో డెఫినెట్ గా ఒలింపిక్ కమిటీ అనేది ఫెయిల్ అయినట్టే. సో ఖచ్చితంగా దీన్ని పరిశీలించాలి, ఒక కమిటీ వేయాలి. సో డెఫినెట్ గా ఒక స్పోర్ట్స్ సంబంధించిన ప్లేయర్స్ కి సంబంధించి వీళ్ళందరూ కూడా వాళ్ళు నిశ్చితంగా గమనించగలిగే ఒక అవకాశం ఉంటుంది. సో మనకంటే కూడా వాళ్ళు చాలా చక్కగా మరి కనుక్కుంటారు ఏం జరిగింది, ఎలా జరగకూడదు, ఎలా జరిగితే బాగుంటుంది అనేది. ఒలింపిక్స్ కూడా ఇంత ఆషామాషి వ్యవహారం కాదు, చిన్న వ్యవహారం కాదు. జరగాల్సిన నష్టం ఎలాగో జరిగింది కాబట్టి ఇక ఏదైనా ఒక కమిటీ వేసి
ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది విచారణ జరిపిస్తే డెఫినెట్గా అట్లీస్ట్ మరొకంతమంది అథ్లీట్స్కి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది డెఫినెట్గా. అది ఏ దేశమైనా కావచ్చు, మన దేశం కావచ్చు, ఏ దేశమైనా కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో మన ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఇప్పుడు బ్రాంజ్ మెడల్ కి ఇండియా ఈ రోజు ఆడాల్సి వస్తుంది, ఆడుతుంది. సో ఆ తర్వాత మనకి ఇప్పుడు నీరజ్ చోప్రా ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా కొంచెం ఆత్మవిశ్వాసం కోల్పోయే అవకాశం ఉంటుంది. మోరల్ కొంచెం దెబ్బతింటుంది, డెఫినెట్గా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అది మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవును రామ్మోహన్ రావు గారు, ఇక్కడ మనకి ఇందాక అన్నట్టుగా ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహించినప్పుడు చిన్న చిన్న లోపాలు జరగడం సహజమే, కానీ బట్ అవి ఏ స్థాయిలో ఉన్నాయనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒలింపిక్ 26ను ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది, లాస్ట్ మంత్ స్టార్ట్ అయినప్పుడు ఆ ప్రారంభోత్సవాల్లో కూడా రకరకాల కార్యక్రమాలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఈ ఓక్ కల్చర్ని మీకు అవగాహన ఉందని అనుకుంటున్నాను. వీటి మీద మీరు కూడా చాలా చదివే ఉంటారు. ఓక్ కల్చర్ని ప్రతిబింబించేలాగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా చాలా విమర్శలకు తావిచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఆ దేశంలో ఇంటర్నల్గా జరిగేటువంటి క్రీడల పోటీలు అయితే వేరు. ఇక్కడ ఇన్ని దేశాల వాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు చాలా దేశాల వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా చాలా విమర్శలకు తావిచ్చింది. మీరు కూడా న్యూస్ ఆర్టికల్స్లో చూసే ఉంటారు. అది అనురాజ్ గారు ఉద్దేశం అంటే, అసలు నిజంగా చెప్పాలంటే మిగతా ఒలింపిక్స్ చూసుకుంటే ఈ ఒలింపిక్స్ లో చాలా తక్కువ లోపాలే జరిగాయని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం అంతా సెల్ఫ్ స్టైల్ జరిగినాం. జనరల్గా ఏమైందంటే, ఇప్పుడు మీరు 6 లక్షల మందితో ప్రారంభ వేడుక జరుపుదాం అనుకుంటే అది 3 లక్షల మంది కుదించుకోవడం జరిగింది. కూడా పెద్ద ఎత్తున ఇవాళ కమ్యూనిస్ట్ భావజాలమో లేకుంటే సోషలిస్ట్ భావజాలమో ఉన్నవాళ్ళు ఒక రకంగా దీన్ని ప్రేరేపించడం చూస్తున్నాం. మనం క్రీడల్లో కూడా తీసుకొని రావడం, దీంతో ఏమైందంటే ఆ కల్చర్ డెవలప్మెంట్ లో కొందరు మనకు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ని ఎత్తేయాలని స్థానికత్వాన్ని గొడవ పెట్టించిన సూచన. అట్లా ఈసారి కూడా ఫ్రెంచ్ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు చాలా మంది లోకలైజ్ వాళ్ళందరూ కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఒక్కరికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ ప్రారంభ వేడుకలకు కూడా వ్యతిరేకంగా మేము బయటకు పోవాలా, మేము ఉండాలా ఉండొద్దా అనే పరిస్థితి తీసుకొచ్చారు. చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు ఇంటర్నల్ గా జరిగినాయి. బయటకు తర్వాత పొక్కినాయి, కానీ ఇంటర్నల్ గా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈ ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలను కానీ మీరన్న ఓ కల్చర్ కానీ వ్యతిరేకించుకుంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి అక్కడ. అట్లాగే రెండోది మనం గమనించాల్సింది ఏంటంటే, ఈసారి అది సెన్సిటైజ్ కావడం వల్ల ప్రతి చిన్న విషయం బయటకు వస్తుంది. నిజంగా 100 గ్రాములు, నా ఉద్దేశం అయితే 100 గ్రాములు అనేది ఒక గ్రేస్ మార్కుల్లాగా ఇవ్వాల్సి ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఉదాహరణ అంటే, మరి ఆ క్రీడా రూల్స్ ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాయనేది మనం ఇంకా వీఆర్ నాట్ అంత డీప్గా వాటి రూల్స్ అండ్ నియమ నిబంధనలకు పోలేదు. కానీ ఇప్పుడు ఒక మంచినీళ్ళు తాగుతాం, లేదా ఏదైనా వాష్రూమ్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి రావచ్చు. ఆ మాత్రం గ్రేస్ అనేది లేకపోతే అంత పర్ఫెక్ట్గా ఉండడానికి మనం మెషిన్స్ కాదు కదా, వీఆర్ నాట్ రోబోట్స్. అది కూడా ఇప్పుడు 50 కేజీలు 50 కేజీల 100 గ్రాములు పెట్టుకుంటే కొంచెం నయం కాదు. ఇప్పుడు మనకు ఎగ్జామ్ హాజరైతే కూడా గతంలో నిమిషం ఆలస్యమే తీసేవాడు. ఇప్పుడు ఏం చేశారు, 5 నిమిషాలు టైం ఇస్తున్నారు. ఎందుకంటే నిమిషం అనేది చాలా తక్కువ కదా, 5 నిమిషాలు అంటే 5 నిమిషాల లోపు చేరుతారు. కానీ ఇక్కడ కూడా 100 గ్రాములే. యాక్చువల్ గా ఆమె 53 కేజీల దానిలో పాల్గొన్న ఆమె దీనికోసమే తగ్గిద్దాం అనుకుంది. అంతకుముందు 2 రోజుల నుంచే 2 కేజీలు తగ్గింది అనుకుంటున్నారు. కనుక ఆ ఒక్క ఇన్సిడెంటే మొత్తం మన ఒలింపిక్స్ ని ప్రభావితం చేయకపోవచ్చు, కానీ మనకు నష్టం జరిగింది కనుక మనం మాట్లాడుతున్నాం. అది కాకుండా మీరు అన్నట్టు ఆడామగారు కూడా ఇంతకు రామప్రసాద్ గారు మంచిగా చెప్పారు. ఎందుకు గుర్తించలేకపోయినరు? ఇప్పుడు జెండర్ గా గుర్తించలేకపోతే ఈ చిన్న తప్పునే 100 గ్రాములు ఎక్కువనేమో గుర్తించగలిగారు. ఈ జెండర్ తేడాన్ని ఎందుకు గుర్తించలేకపోయినరు? ఇక్కడ ఒక పెద్ద ప్రమాదం కూడా తప్పింది అనుకోవాలి. ఆమె పంతానికి పోకుండా 46 సెకండ్స్ లోనే నా వల్ల కాదని చెప్పి ఆమె తప్పుకున్నది, ఆట నుంచి తప్పుకున్నది. కాబట్టి ఆమె బతికి బయటపడగలిగింది. ఒక 2-3 స్ట్రాంగ్ పంచులు కనుక పడి ఉంటే చెప్పలేము, అది ప్రాణాపాయం పరిస్థితి కూడా రావచ్చు. బాక్సింగ్ లో అవకాశం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు పురుషుడే, స్త్రీ ఎంత ఉన్నా కూడా ఆ మొదటి పంచి ముక్కు బద్దలు కాగానే, ముక్కు నుంచి రక్తం కాగానే వెంటనే తప్పుకుంది, మంచి పని చేసింది, లేకపోతే ప్రాణం పోయే పరిస్థితి. కానీ దీన్ని ఈ లోపాన్ని ఎవరికి అంటగట్టాలి? ఇప్పుడు మీరు చూడండి, మామూలుగా ఎయిర్పోర్ట్ లోనో లేకపోతే చెకింగ్ చేసేటప్పుడు లేడీస్ జెంట్స్ అయితే ఉంటారు కదా, వెళ్ళినప్పుడు ఆ మాత్రం తేడాను చాలా కోచ్లు ఉంటారు. రకరకాల డ్రెస్సింగ్ విషయం నుంచి మొదలుకొని పడుకోవడం, ఎంత రాత్రి నిద్రపోతున్నారు, ఎన్ని గంటలు నిద్రపోయారు, తెల్లవారు సరిగ్గా నిలిచినా లేవడా, ఎక్సర్సైజ్ చేసినా చేయలేదా, వాకింగ్ కానీ ఇతరత్ర ఇవన్నీ చేసినా చేయలేదని గమనిస్తుంటారు కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే,
పిటి ఉషా మొత్తం చూసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ ఏ విభాగాల్లో మనం పార్టిసిపేట్ అయిందే తక్కువ 112 మంది మాత్రం పార్టిసిపేట్ అవుతున్నాం. ఇంత పెద్ద దేశము కనీసం 1,00,00,000 మందిని కూడా మనం పార్టిసిపేట్ కానీ రిప్రజెంటేషన్ లో మనం చూసుకుంటాం, అందుకు పూర్గా ఉన్నాం. దాని ప్రధాన కారణం మనకి ఏంటంటే మనకు ఈ రాజకీయాల మీద ఉన్న మన ప్రేమ గాని దీని అవినీతి, అట్లాగే ఆశ్రిత పక్షపాతము, దాంతో పాటు మనకు ఉత్తర కుమారుల్ని కూడా విలువిద్యకు మనకు ఆర్చరీకి వీలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన వల్ల వస్తున్న సమస్య. మొదలు రాజకీయాల నుంచి దీన్ని దూరం చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి, దాని నుంచే అన్ని కమిటీలను ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు కనీసం ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుంటాం, వాతావరణం గురించి అందరూ మాట్లాడతారు కానీ దాన్ని బాగా ఎవరు చేయాలి. అందుకనే వాళ్ళు పరస్పరం ఆరోపించుకుంటున్న వాళ్ళు ఎక్కడో ఇంటర్నేషనల్ గా జరిగిందని మన మీద మనం మాట్లాడుకుంటున్నాం తప్ప మరి క్రీడా సంఘాలను మన ప్రక్షాళన చేయాలనే మాట రాహుల్ గాంధీ అంటలేడు, ఇటు పక్కన విమర్శ చేసే వాళ్ళు అంటలేరు కదా. ఇది చేయబోతే కూడా మరి అడ్డుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇవాళ ఏదైనా చేయబోతే కూడా నిజంగా చెప్పండి, రాజకీయాల ప్రమేయం లేకుండా ఈ క్రీడా సంఘాలను పునర్నిర్మిద్దాం అని ఒక మాట పెట్టండి, ఎంతమంది వ్యతిరేకలు అవుతారు. ఎందుకంటే కొందరు అందులో తిష్ట వేసుకొని కూర్చున్నారు. మేబీ అక్కడ వచ్చేటువంటి ఫండ్స్ కోసమా లేకపోతే ఆ హోదా కోసమా రకరకాల కారణాలతో అందులో స్పోర్ట్స్ బాడీస్లో వాళ్ళు ఉండడం జరిగింది. దాని మీద అవగాహన లేని వ్యక్తులు ఉండడం. అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లేకపోవడం మర్చిపోయినాం. మనం చూస్తున్నాం క్రికెట్ సంఘాలు అవినీతి చూస్తున్నాం కదా, కోట్ల రూపాయలు. నా ఉద్దేశం ఏంటంటే దానంతా నేషనలైజ్ చేయాలి. అసలు ఇవన్నీ క్రికెట్ సంఘాలకు అప్పచెప్పడం, ఈ అవినీతి వీటికంటే నేషనలైజ్ చేసి మిగతా నష్టం కదా, నష్టమేం లేదు కదా. అధికారులు పెట్టవచ్చు. ఇప్పటికే కొన్ని క్రీడా సంఘాలకు అధికారులు కూడా ఉన్నది, కానీ వాళ్ళు నామమాత్రం అయిపోయారు. ఈ క్రీడాకారుల రాజకీయాల వల్ల ఏమైతుందంటే ప్రభుత్వం అండ, ఆ పార్టీలు అండ, దాంతో చూసుకొని ఎవరికి సాగినంత వాళ్ళు సాగించుకుంటున్నారు, అంతకని ఏం లేదు. కొంచెం దీన్ని పూర్తి ప్రక్షాళన చేయడానికి పార్లమెంట్ లో ఆరోగ్యకరమైన చర్చ జరగాలి. ఇప్పుడు తిరిగి వస్తాం, ఒలింపిక్స్ అయితే 26 మన 9 ఆగస్టుకి అయిపోతాయి. బురదగలడం మానేయాలి ఫస్ట్. ఇందులో కూడా పొలిటికల్ డ్రామాస్ మానేయాలి విపక్షాలు కూడా. క్రీడల్లో కూడా రాజకీయాలను చూడడం చూపించడం అనేది సరైన పద్ధతి కాదేమో అనిపిస్తుంది డెఫినెట్. ఇప్పుడు పాసులు ఇచ్చే కాడ కూడా రాజకీయాలు ఉంటే, ఇప్పుడు మన ఎల్బీ స్టేడియం ఉన్నది, సగం దాకా అసలు ఏం చేస్తున్నారో తెలియదు. సామాన్య పబ్లిక్ ఏమో టికెట్ దొరుకుతాయి, ఆన్లైన్ ఇట్లా కానీ ఓపెన్ గానే అయిపోతుంటాయి. అక్కడేమో టికెట్లు చాలా మంది 48,000 స్టేడియం నిండిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇంకానే ఈ వీటి మీద ఆసక్తి తక్కువ ఉన్నది. నిజంగా చెప్పాలంటే విదేశాల్లో ఉన్నంత ఆసక్తి కనుక మిగతా క్రీడల పట్ల మనకు ఉంటే, కబడ్డీ లాంటి క్రీడ అక్కడికి పోగలిగితే ఇంకా మంచిగా ఉంటున్నాయి కదా. అన్ని కూడా ఇవాళ చైనా కాకుండా చిన్న దేశం కూడా, మన రాష్ట్రంలో ఒక జిల్లా అంత లేని దేశం కూడా 10-15 పథకాలు సాధిస్తుంటే మనం ఎందుకు వెనుకబడి ఉన్నాం ఇన్ని రోజుల నుంచి అనే ఆలోచన ఈ రెండు ప్రభుత్వాలు లేదంటున్నా. ఆయన కాంగ్రెస్ కు ఇవాళ బీజేపీ కూడా లేదంటున్నా. ఇంకా చెప్పాలంటే మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే బీజేపీ కొంతవరకు శ్రద్ధ పెట్టింది. ఈ ఖేలో ఇండియా పథకాలు అనివ్వండి, లేకపోతే ఈ కొన్ని స్కీమ్స్ తీసుకురావడంతో ఎంతో కొంత వాళ్ళకి సపోర్ట్. మొత్తం మారిపోయిందని చెప్పలేము, కానీ మార్చడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఓవర్ నైట్లో రావడానికి క్రీడాకారులు వీ కెనాట్ రాత్రికి రాత్రే క్రీడాకారులు మనం తయారు చేయలేము, మన సిస్టమే మార్చాలి. చాలా మార్చాలి కదా. నేనేమంటున్నాను, ఇప్పుడు కొంత మార్చగలిగింది, ఒక విమర్శ వచ్చింది, వెంటనే తీసేయాల్సి ఉండే, కానీ చాలా జాప్యం చేసాం. నిజంగా చెప్పాలంటే ఇంతమంది సంతకాలు పెట్టేదాకా ఏమున్నది, ఒకసారి తప్పిస్తే నష్టం లేదు కదా, అంటే బేస్ చాలా పోయింది ఒకటి. రెండోది ఒకేసారి మార్చలేదు, కానీ మొత్తం అయితే గొంగడి మార్చాలనే ఆలోచన అయితే ఉండాలి కదా అని నేను అంటున్నాను. బేసిక్స్ మారకపోతే మీరు ఎంత చేసినా సంస్కరణ, ఇప్పుడు పాత ఇంటికి పూత అందమే కావచ్చు, కానీ కష్టం అంటున్నా. పార్టీని ఎంత బాగా చేసినా కష్టమే. దీన్ని మొత్తం కూల్ చేయాలి, నిర్మాణం కొత్తగా చేయాలంటున్నాను. అప్పుడు సాధ్యమైంది. అది నా ఉద్దేశం ఏంటంటే 2 సార్లు అత్యధిక మెజారిటీతో వచ్చిన బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటే బాగా చేసేది. క్రీడలు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవచ్చు, రాష్ట్రాలు కూడా కల్పించుకోవచ్చు. అందుకని ఈ రెండు కూడా ఒకటే. మనకు క్రీడాకారుల రిజర్వేషన్లు సరిగ్గా ఇస్తే పేద క్రీడాకారులు చాలా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి స్పాన్సర్స్ దొరుకుతలేరు సార్. మీరు రాజు గారు, చాలా అన్యాయం ఏంటంటే ఏ క్రీడ కూడా స్పాన్సర్స్ దొరకాలని చాలా కష్టం ఉంది. అందులో రాజకీయాలు ఉన్నాయి మళ్ళీ. అందుకనే అయితే రాజకీయ అండగా ఉండాలి, లేకుంటే వ్యాపారం అండాలి ఉండాలి. లేకుంటే మనకు ఆ క్రీడా రాజకీయాలలో ఓ రకంగా చెప్పాలంటే నేను ఆ మాట అనను, కానీ చాలా విషయాలలో దుర్మార్గాలు జరుగుతున్నాయి. క్రీడా రాజకీయాలలో సెక్స్ అబ్యూజ్మెంట్ ఉన్నది, రకరకాలుగా వాళ్ళు చెప్పుకుంటారు సార్. చెప్పుకుంటే బయటపడితే మొత్తం అవకాశాలు పోతాయి కదా అనే పరిస్థితి తయారవుతుంది. అందులో తిష్ట వేసిన దుర్మార్గ శక్తులు ఈ మొత్తం యువ క్రీడాకారులను, అది మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు, చాలా డిగ్రేడ్ చేస్తున్నారు, డిమోరల్ చేస్తున్నారు. ఒకసారి డిమోరల్ అయిన క్రీడాకారుడు ముందుకు పోవాలంటే చాలా కష్టం. ఇప్పుడు
అర్జున అవార్డు పొందిన వాళ్ళు ఏం చేసిన వాళ్ళు పల్లీలు అమ్ముకుంటున్న వాళ్ళు చూస్తున్నాం మనం. ఎంత దుర్మార్గం, మనం ఏ గౌరవం ఇస్తున్నాం వాళ్ళకు. ఈ మధ్యన మీరు అవార్డులన్నీ మనకు ఏది పద్మశ్రీ కానీ అవార్డులు ఇవ్వడంలో మోడీ గారు మంచి పని చేస్తున్నారు. ఎక్కడో మారుమూలలో ఉన్న వాళ్ళని తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇవాళ మన చిలక జనాల్లో ఉన్న ఒక ఆయనకు మనకు రేపు రిపబ్లిక్ డే నాడు పిలుస్తున్నారు, మంచిది అంటున్నారు. గతంలో అవార్డులు అంటే పెద్దోళ్ళకి అనే పరిస్థితి నుంచి వాళ్ళ మార్పు తీసుకొచ్చారు కానీ ఇది సరిపోదు. ఇంకా పెద్ద స్థాయిలో జరగాల్సినటువంటి అవసరం ఉంది. క్రీడాకారుల పట్ల కూడా ఉండాలి. ఒకసారి మోడీ గారు దృష్టి పెడితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.